ఒకప్పుడు మన పండుగలు కూడా పీఠాలు, ఆమ్నేయ పీఠాల నుంచి ఈరోజు ఈ పండుగ, ఈరోజు ఈ తిథి, ఈరోజు ఈ నక్షత్రం అంటే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరొచ్చినా అది హిందూ ధర్మ రక్షణ, వాళ్ళని తిట్టొద్దు. అంటే ఈ మూడ్‌లో వెళ్తున్నప్పుడు వాడు దొంగ అయినా, వాడు చండాలుడైనా, మోసం చేస్తున్నా కొంతమంది హిందుత్వం ముసుగుతో వచ్చేసి వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులు, వారిని విమర్శించొద్దు, వీరిని విమర్శించొద్దు, హిందూ ధర్మం అంటే చాలు అందరిని నెత్తిన పెట్టుకోవాలని మాట్లాడుతున్నారు. వీళ్ళు కరెక్టా? వీళ్ళు రాంగా? వీళ్ళ పద్ధతేంటి? వీళ్ళ సాంప్రదాయం ఏంటి? హైందవ ధర్మంలో ఇది ఏ సాంప్రదాయం కిందకొస్తుందనే స్టేట్‌మెంటు అథెంటిక్‌గా రావాల్సిన అవసరం ఉంది కదా! దీనికోసం మీలాంటి వాళ్ళందరూ కలిసి ఏదైనా ఒక నిర్ణయం కోసం ఎందుకు ప్రయత్నించట్లేదు? అంటే ఒక పీఠాల నుంచి ఇగో వీళ్ళు కరెక్ట్, వీళ్ళు రాంగ్ అనే స్టేట్‌మెంట్ ఇప్పించే వైపుగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఎవరిని జడ్జ్ చేస్తారు? ఎట్లా జడ్జ్ చేస్తారండి? ఇప్పుడు నేనున్న నా వరకే నాకు హిందువుగా నాకు అన్ని సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది. కానీ కొంతమందికి వాళ్ళ సంప్రదాయం నుంచి వాళ్ళకి కొన్ని వారసత్వంగా వచ్చాయి. అటువంటివి వాళ్ళు గౌరవిస్తారు. ఇప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఈ ఆమ్నాయ పీఠాల వాళ్ళు చెప్పే వాటిని పెద్ద ప్రమాణంగా తీసుకోరు. అలాగే ఆమ్నాయ పీఠాలను అనుసరించే వాళ్ళు ఉన్నారు. శ్రీ వైష్ణవ పీఠాధిపతులు చెప్పేదాన్ని ప్రామాణికంగా తీసుకోరు. వీళ్ళకి వీళ్ళది ప్రమాణం, వాళ్ళకి వాళ్ళది ప్రమాణం. దానికి వాళ్ళకేదో గురువుల నుంచి వచ్చిన పరంపర ఒకటి ఉంది. సో వీళ్ళ కల్టిని వీళ్ళు, వాళ్ళ కల్టిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది, ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వీళ్ళ దానిలోంచి కరెక్షన్స్ చేయాలని వాళ్ళు అనుకోవటం, లేకపోతే వాళ్ళదేదో తప్పులు జరుగుతుంటే దాన్ని కరెక్షన్ చేయాలని వీళ్ళు అనుకోవటం, వీటి వల్ల వస్తుంది. కానీ నాలాంటి వాడికి ఏంటి, నాకు వైష్ణవమైన, శైవమైన, శాక్తేయమైన, గాణాపత్యమైన, కౌమారమైన, సౌరమైన అన్నీ సమానమే నాకు. ఎందుకంటే నా ధర్మం సనాతన ధర్మం. అందులో ఏ సంప్రదాయమైనా సరే ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినవి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో. నాకు కంప్లైంట్ లేవు కదా, నాకు ఇంకా ఆలోచన ఏముంటుంది? మీరు విమర్శించేటప్పుడు అది కొంచెం ఎఫెక్టివ్‌గా జనాల్లోకి వెళ్ళాలనా, కొన్ని పదాలు పరుషంగా మాట్లాడడం, కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడడం. నండూరు గారి విషయంలో కూడా మీకు ఎక్కువగా విమర్శలు అదే సందర్భంలో వచ్చినాయి. అంటే ఆ ఫ్లోలో అట్లా జరిగిపోతుంటా, ఇంటెన్షనల్‌గా చేస్తుంటారా? ఇంటెన్షనల్‌గా ఏది ఉండదండి. ఆ ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్తాము. 100% ఒకటైతే చెప్తా, నేను ఫ్లోలో మాట్లాడితే ఆవేశంగా మాట్లాడతానేమో కానీ అబద్ధాలు ఎప్పుడు మాట్లాడలే. 100% మాట్లాడను. కాబట్టి నా వరకు నేను క్లియర్. మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమని అబ్బా! ఈ పదం వాడకపోయి ఉంటే బాగుండేదేమో ఈ సందర్భంలో, కొంచెం నార్మల్‌గానే మాట్లాడని ఉంటేనేమో అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారా ఎప్పుడైనా? ఎప్పుడైనా కొన్ని సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నాయకులు ఉన్నారు, స్వతంత్ర పోరాటం చేసినప్పుడు గాంధీ కానీ, నెహ్రూ కానీ, లేకపోతే అంబేద్కర్ కానీ, వీళ్ళ విషయంలో ఏంటంటే బహిరంగంగా ఏది పడితే అది మాట్లాడలేక కొన్నిసార్లు మెత్తగా మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు ఫీల్ అవుతా. అసలు ఈ రివర్స్ చెప్తున్నారు మీరు. మీరు అట్లా అడిగారా? ఓకే. నేనేమో పరుషంగా మాట్లాడనంటే లేదు, ఇంకా నేను అసలు ఇంకా మాట్లాడాల్సినంత మాట్లాడట్లేదేనేమో మీరు అంటున్నారు. ఎందుకంటే కొంతమంది అభిమానులు లేకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, అందుకని ఏది పడితే అది మాట్లాడలేక సాఫ్ట్గా వెళ్తుంటారు. ఇన్ని రోజుల మీ ఒక ప్రయాణం, యుద్ధం, పోరాటం ఏదైనా అనుకోండి, మార్పు కనిపిస్తుందా జనాల్లో? 100% కనిపిస్తుందండి. ఈ రోజున లలిత్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్న తీరు కానీ, లేకపోతే మాతో నడుచుకుంటున్న వ్యవహారం కానీ, ఇప్పుడు సాధారణ యూట్యూబర్స్ చాలామంది ఉంటారు. 1 మిలియన్ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు వెళ్ళారు అనుకోండి, ఓకే పలానా యూట్యూబర్ని వచ్చాడు అట్లాగే చూస్తారు. కానీ మేము వెళ్ళాము అంటే మాకు ఇచ్చే రెస్పెక్ట్ అంటే, మేము నిజంగా పీఠాధిపతులు లేకపోతే ప్రవచనకర్తలు ఏది కాదు. కానీ మా దగ్గరికి వచ్చి అన్న మీరు మీ వీడియో చూసాము, దానిలో మాకు క్లారిటీ వచ్చిందని మాట్లాడటం, లేకపోతే వాళ్ళు వచ్చి మా దగ్గర అంటే గౌరవ మర్యాదలు ప్రదర్శించే తీరుగాని చూస్తుంటే ఓకే సనాతన ధర్మం కోసం పనిచేస్తుంటే సమాజంలో ఈ విధంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట అని అర్థమవుతుంది. ఇంకా చాలామంది ఈ మార్గంలోకి రావడానికి అదొక పునాదిగా ఉంటుందన్నమాట. ధర్మరక్షణ చేసేవాడికి సమాజం ఎంత మర్యాద ఇస్తుంది, ఎంత గౌరవం ఇస్తుంది అనేది అర్థమవుతుంది. అండ్ మోరోవర్ గర్వాప్సీలు ఎవ్రీ ఇయర్, ఇంతకు ముందు క్రిస్టియానిటీలోకి వెళ్ళటమే తప్ప అటు వెళ్తే ఇటు వస్తాడనేది లేదు, ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు ఉండేది. ఇప్పుడు చివరికి క్రైస్తవ్యం అనేది ఎట్లా తయారైపోయిందంటే క్రిస్టియన్స్ ఉన్నోళ్ళని కాపాడుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికి దగ్గర హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి లెక్కేసుకుంటే కనీసం 25,000 మంది గర్వాప్స్ అయ్యారు ఈ 4-5 ఏళ్లలోనే. గర్వాప్స్ అనేది చిన్న మ్యాటర్ కాదు, అందులో కొన్ని చోట్ల పాస్టర్స్ కూడా అయ్యారండి. పాస్టర్స్ గర్వాప్స్ అదే గొప్ప విషయం. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మధ్య ఒక ట్రోల్ మీరు చూసే ఉంటారు, హిందువులు క్రైస్తవంలోకి వెళ్ళడం, క్రిస్టియనే హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు యేసుప్రభు, ఎందుకంటే గోపురాలు పెడుతున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు, ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. సర్వనాశనం చేయడానికి ఏమేం చేయొచ్చు అన్ని చేస్తారండి క్రైస్తవులు. సో ఏసీ హిందులో కన్వర్ట్ అయ్యిందేమో అనే డౌట్ కూడా వస్తుంది చాలా సందర్భాల్లో. పొందలేదు కానీ సర్వనాశనం చేసి పెట్టారు యేసుని అంతే. ఎందుకండి ఇప్పుడు గొబ్బెమ్మలు పెట్టడం, ఏసు బతుకమ్మలు ఇవి లేవు కదా. అసలు ఏసు అంటేనే విగ్రహారాధన లేదు. ఏసు కిరీటాలు పెడుతున్నారు, ఏసుకు హైందవ మేరీ మాతను మన అమ్మ వాళ్ళ లాగా. ఎందుకు దీని వెనక రీజన్ ఏమై ఉంటుంది? రీజన్ ఏం లేదండి, ఇవన్నీ లేవు అంటున్నారు మీరు. నేనేమంటా అంటే అసలు ఏసే లేడు. ఏసు లేడు, అది మీ వాదన కరెక్టే. ఎందుకు ఈ సెలబ్రేషన్స్ లేవని హిందువులు రావట్లేదని వచ్చేసి ఎంత వ్యాప్తి చేసిన వాళ్ళు
మరి ఇవన్నీ ఎందుకు తీసుకోకుండా అంటారు? దీన్ని అంతటిని కూడా మనం ఏమంటామంటే డైజెషన్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఇక్కడ హిందువుల దగ్గరికి వచ్చేసి అమ్మ మీరు అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదమ్మా, ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, జస్ట్ పేరు మారుతుంది అంతే అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ స్టార్టింగ్లో మీరు చూడండి, ఇది బైబుల్, ఇది నిజ దేవుడి యొక్క గ్రంథము, దీనిలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పారు. ఇప్పుడు చివరాఖరికి సిగ్గు లేకుండా మన దగ్గరికి వచ్చి మీ వేదాల్లో కూడా మా యేసు గురించి చెప్పారు తెలుసా అంటున్నారు. వేదాల్లో మరి యేసు ఉంటే బైబుల్లో మీ అమ్మ మొగుడు ఉంటాడా? చెప్పుకోవాలిగా మరి అది కూడా. అవును. మరి అది ఎందుకు చెప్పరు? మా వేదాల్లోకి వచ్చి ఎత్తుకునే కర్మ ఏంటి మీకు? సో మన వాళ్ళు సెలబ్రేషన్స్ మిస్ అవుతారేమో అని అక్కడ కూడా సేమ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు అంటేనండి, హిందూ పండుగలు వచ్చిన రోజున పని కట్టుకున్న వాళ్ళందరినీ చర్చిలో కూర్చోబెట్టి తలుపులు వేసేసి ప్రార్థనలు పెట్టేవాళ్ళు. ఎందుకు? మన ఆనందము మన వైభవం అంతా చూసి మళ్ళీ అక్కడ టెంప్ట్ అయిపోయి మళ్ళీ హిందువుల్లోకి వచ్చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు కొంతమంది మారి ప్రాక్టీస్ ఎట్లా మొదలు పెట్టారంటే, హిందూ పండుగలు వస్తున్నాయా, మనం కూడా క్రైస్తవ సంక్రాంతి చేసుకుందాం, మనం కూడా క్రైస్తవ ఉగాది చేసుకుందాం, మనం కూడా క్రైస్తవ బతుకమ్మ చేసుకుందాం అని చెప్పేసి యేసును బజార్ పాలు చేసేసారు. అవును, నిజమండి. అంతే. ఇవన్నీ కరెక్టే. మీకు రక్షణ ఏది? ఇక్కడ కేసులు అవుతున్నాయి, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. మీ వెనక ఎవరున్నారు? మీకు అసలు రక్షణ ఏంటి? అండ్ అమెరికా అధ్యక్షుడికి ఎంత రక్షణ ఉంటుంది? అట్లాంటి అమెరికా అధ్యక్షుల్ని పెట్రోల్ కాల్చేసారు అబ్రహం లింకన్ని, కెనడీని, ఇట్లాంటి వాళ్ళని. పొయ్యే టైం వస్తే మనం ఎంత, మన ప్రాణం ఎంత, అది రాసి పెట్టున్న రోజున ఎవ్వడూ ఆపలేడు. అది వచ్చేదాకా పని చేసుకుంటే వెళ్తామే పని. అంటే ప్రాణాలకు తెగించి దిగడం. తెగించి అంటే ఇప్పుడు మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం పనిచేస్తున్నాం. ఈ ప్రాణాలకు మనం తెగించే అవసరం లేదు. ఊరికే కూర్చొని చోట గుండె పొట్టు వచ్చి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తెగించి కూర్చున్నట్ట కాదు. ఆ పొయ్యే కాలం వస్తే ఎవరిదైనా ప్రాణం పోతుందండి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను కాబట్టే చంపాను ఈయన అని చెప్పేసి అనుకుంటారు. ఆడు చంపేవాడు కాదు, ఇటు చచ్చేవాడు కాదు. భగవద్గీతలో స్వామి చెప్పారు, అర్జున నువ్వు ఇక్కడ ఆపినా సరే ఇందులో బతికేవాడు ఎవ్వడో లేదురా నాయన, కాబట్టి నువ్వు యుద్ధం చేసి జరిగేది జరుగుద్ది అని చెప్పి చెప్పారు. నేను కూడా అంతే, నా పని నేను చేసుకెళ్తున్నా. ఉన్నంతకాలం ఉంటాం, పోయిన రోజున పోతాం. పోయేలోపు ఏదో ఒకటి మంచి చేసిపోతాం ధర్మానికి, అంతే.